హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 2 చూపిస్తున్నాను. ఏంటి ఇది మామూలే అనుకుంటున్నారా చాలామంది? ఏముంది ఇందులో అనుకుంటున్నారు. చూడండి, మీరే చూసి అది నార్మల్గా అందరూ దోశ అనేది గుంట పొంగనాలు అనేది అందరూ చేస్తారు, కానీ దీని ప్రాసెస్ వేరే అండి. ఇది పాతకాలం అనేది కాదు, కానీ మా అమ్మమ్మ రెసిపీ అండి. ఇది మా అమ్మమ్మ రెసిపీ. నాకు మా అత్తగారు ఇలా చెప్పారు. మా అమ్మమ్మ రెసిపీ అంటే వాళ్ళ కోడలు అనమాట, నాకు అత్త అవుతుంది, మేనమామ భార్య. తను చెప్పింది ఈ రెసిపీ ఇలా చేసి చూడు అని. అందుకని ఒకసారి మీకు కూడా ఈ వీడియో చూపిస్తామని నేను ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం నాకు ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ముందుగా నేను ఒక బౌల్లో ఒక ఫుల్ గ్లాస్ వరకు రైస్ తీసుకున్నానండి. రైస్ తీసుకొని అవి అందులో ఒక స్పూన్ వరకు ఒక శనగపప్పు కూడా వేసేసుకొని వాటర్ పెట్టేసి నానబెట్టేసుకున్నాను ఒక 2-3 అవర్స్ వరకు. అలాగే ఇక్కడ ఇంకో బౌల్లో నేను వాటర్ తీసుకునేసి ఒక గ్లాస్కి రైస్కి 3 గ్లాసుల బొరుగులు అనేది తీసుకున్నానండి. బొరుగులు తీసేసుకొని ఇలా మెత్తగా బాగా నానాక ఇలా వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా మనము వాటర్ పిండేసి బొరుగులు అనేది తీసుకోవాలండి. ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసులు బొరుగులు అండి. ఇప్పుడు ఒక మిక్సీ జార తీసుకొని ముందుగా నేను బొరుగులు వేసుకుంటున్నానండి. ఇందులోకి మెత్తగా నానబెట్టిన బొరుగులు వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టిన 2-3 గంటల సేపు నానబెట్టిన రైస్ కూడా వేసుకుంటున్నానండి. దోశ అయితే ఎంత సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగా వస్తుందండి. ఇందులో మీరు చూసారో లేదో, నేను మినపప్పు అనేది ఉద్దిపప్పు వాడట్లేదండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బ్యాటర్ని. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టేసాలండి. ఓవర్ నైట్ అంతా నానబెట్టాక ఇప్పుడు మార్నింగ్ అండి, ఇది ఫస్ట్ ఇక్కడ నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి దోశలోకి. ఎప్పుడు ఒకే రకం చట్నీ తిని బోర్ కొట్టింది, ఒకసారి ఇలా కూడా చేద్దామని ఇలా ట్రై చేశాను. ఫస్ట్ పల్లీలు అయితే వేపుకున్నానండి. అందులోకి కొన్ని పప్పులు కూడా వేసాను. అవి వేయించాక కొద్దిగా పక్కన పెట్టేసి ఇక్కడ ఆయిల్ వేసుకొనేసి ఒక 3-4 వరకు గ్రీన్ చిల్లీస్ వేసుకున్నానండి, పచ్చిమిరపకాయలు. అలాగే ఒక 3 ఎండుమిర్చి వేసుకొనేసి అలాగే ఒక టమోటా వేసి మెత్తబడేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేశానండి. ఆ తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార తీసుకొని అందులోకి పల్లీలు పప్పులు తీసుకొనేసి పచ్చిమిర్చి టమోటా ఇవి కూడా వేసుకున్నాను. అలాగే ఒక చిన్న ముక్క చింతపండు వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం సాల్ట్ కూడా అండి, రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మిక్సీకి పట్టి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నామంటే వాటర్ వేసుకొని ఇప్పుడు మనము చట్నీని పక్కన పెట్టేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టిన దోశపిండి అండి. దోశపిండి చూడండి, బాగా మెత్తగా బాగా పులిసింది పిండి కూడా. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. ఇందులో వాటర్ అయితే నేను ఎలాంటి వాటర్ మిక్స్ చేయలేదు. పిండి బ్యాటర్ సరిపోతుంది కాబట్టి ఆ కన్సిస్టెన్సీ, అందుకు నేను అవి అట్లే వేసుకుంటున్నానండి. ఇక్కడ దోశ పెనం వేడెక్కాక ఒకసారి దోశ అనేది లేయకపోతే ఇలా చేసి చూడండి, ఆనియన్తో కొద్దిగా ఆయిల్ వేసి రుద్దాక కొద్దిగా వాటర్ వేసాక ఇలా దోశ వేయండి. ఈజీగా దోశలు వేసేస్తుందండి. నార్మల్గా మామూలుగా చాలా దోశ అనేది లేయదు, అలాంటిది చాలా సాఫ్ట్గా చాలా బాగా లేచింది. బండి మీద చేసే దోశలు, స్ట్రీట్లో చేసే దోశలు ఉంటాయి కదా, అంత టేస్ట్ ఉంటుందండి. చాలా బాగా ఈజీగా చేయొచ్చు.
మినపప్పు ఉంటేనే కాదండి, మినపప్పు లేకపోయినా కూడా దోశలు టేస్టీగా చేయొచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా లేస్తున్నాయో. ఇక్కడ మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ మీరు ఆప్షన్ అండి, ఏదైనా వాడుకోవచ్చు. పిల్లలు కూడా ఇలా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కూడా చేసి పెట్టండి. దోశలు ఖచ్చితంగా మంచి టేస్ట్తో ఉన్నాయండి, చాలా సాఫ్ట్గా. ఎన్ని తిన్నా కూడా కడుపు నిండదు, అంత బాగుంటాయండి తినే వాళ్ళకి. మరి చూశారు కదా, నేనైతే దోశ అయితే ప్రిపేర్ చేసేసాను, చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ దోశ రెసిపీ నచ్చితే మాకు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, మీరు కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు సెకండ్ రెసిపీ గుంట పొంగనాలు. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే, ఇది అందరికీ తెలిసిన రెసిపీనే అండి. కాబట్టి నేను పైన చూపెడుతున్నాను, ఇదే బ్యాటర్తోనే చూపెడుతున్నానండి. ఇందులోకి ఒక 2 స్పూన్ల దోసపిండి తీసుకున్నాను. అలాగే ఇక్కడ సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీ, సన్నగా కట్ చేసిన కరివేపాకు, మనము బేకింగ్ సాల్ట్ ఇవన్నీ ముందే కలిపేసుకున్నాం కదా బ్యాటర్లోనే, కాబట్టి నేను మీకు ఇక్కడ చూపెట్టలేదు. అవన్నీ కూడా కలిపేసుకొని ఇక్కడ గుంట పొంగనాల పెనములో ఆయిల్ అనేది వేసుకున్నాను. అది బాగా వేడెక్కాక ఇందులోకి పిండి అనేది వేసేసుకొని నింపుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వాటిని ఉడకనివ్వాలి. ఇలా ఉడికించాక ఒకసారి మూత తీసేసి ఇలా రెండో వైపుకి కూడా ఒకసారి తిరిగేసుకుందామండి. మనము మినపప్పు ఇవి వాడట్లేదు కాబట్టి ఇవి కొంచెం వైట్గానే వస్తాయండి, రెడ్గా అయితే రావు. దోశలు కూడా చూసారు కదా, వైట్ కలర్లోనే వస్తాయి. కాబట్టి ఇవి సరిగ్గా వేగలేదని మాత్రం అనుకోకండి, ఇలానే వస్తుంది. రెడీ అయిపోయినాయండి గుంట పొంగనాలు కూడా. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.